లేయర్ స్కిన్ హెయిర్ అండ్ లేజర్ క్లినిక్ లో లేటెస్ట్ టెక్నాలజీతో లేజర్ హెయిర్ రిమూవల్, యాంటీ ఏజింగ్ అండ్ హెయిర్ ఫాల్ ఇష్యూస్ కి అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ అన్ని ఇక కాస్ట్ గురించి వరి అవ్వాల్సిన అవసరం లేకుండా అందిస్తున్నారు. ఇంకా మీ కాన్ఫిడెన్స్ ని తిరిగి తెచ్చుకోండి. గెట్ యువర్ ఫ్రీ కన్సల్టేషన్ నౌ. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, రథసప్తమి రాబోతుంది. సూర్య ఆరాధన ఆ రోజు పాటించవలసిన నియమాలు ఏంటి? అసలు ఆ రోజు మనం శాస్త్రోక్తంగా ఏమేమి చేయమని మన శాస్త్రం చెప్తుంది? మనకి ప్రత్యక్ష దైవము అంటారు సూర్యభగవాను. అంటే మన కళ్ళ ముందు కనిపిస్తుంటాడు ఆయన. అందులో ఆ సూర్యుడిలో ఎవరెవరు ఉంటారని చెప్పింది శాస్త్రం. అంటే శివుడు, అమ్మవారు, నారాయణుడు, పితృదేవతలు, యక్షులు, గంధర్వులు, సర్పములు, అప్సరసలు వీళ్ళందరూ ఉంటారని చెప్తుంది. అందుకే చూడండి, మనకి లలితా సహస్రనామాల్లో భానుమండల మధ్యస్థ భైరవీ భగవాన్ని అంటాం. అవును. సో ఏంటంటే సూర్య పారాయణము, ఆదిత్య హృదయ పారాయణము అంటారు. పారాయణము అంటే అర్థం ఏంటంటే మనల్ని ఒక మంచి దారి వైపు నడిపించేటువంటి ఆయనం అన్నమాట ఇది. ఇంకోటి ఏంటంటే మనం ఏ దేవతకైనా సరే మనం మొక్కినా మొక్కపోయినా సరే దాని ఫలితం చేసుకుంటే వస్తుంది, లేదంటే నార్మల్గా ఉంటుంది. కానీ సూర్యుడి విషయంలో అలా కాదు. ఖచ్చితంగా సూర్యుడిని మనం నమస్కారం చేసుకోవాలి. లేనట్లు అసలు ఇప్పుడున్న రోజుల్లో సూర్యుడిని పూజించడమే మానేసాం. జ్ఞానము లేకపోవడం వల్ల. అంటే ఎలా అంటే ఇప్పుడు చూడండి, సూర్య భగవానుడి వల్ల సైంటిఫిక్ తీసుకుందాం. సైంటిఫిక్గా తీసుకుంటే ఏంటి, పలానా వైటమిన్స్ వస్తాయి, సూర్యుడు కిరణాలు పడితే చాలా మంచిదని తెలుసుకున్న వ్యక్తి సూర్యుడి ముందు నిలబడి కాస్త యోగా ఏదో చేసుకుంటాడు. అది కూడా తెలియని వ్యక్తి అది చేయడు. ఇంకొంచెం మన శాస్త్రాలు అవి ఏంటంటే ఇంకా బాగా దాని గురించి లోతుగా తెలుసుకుని అసలు అందులో ఎవరున్నారు ఏమిటి, సూర్యుడిని ఎవరైతే నమస్కరించారో వాడికి పాపము తగులుతుందని చెప్తుంది శాస్త్రం. కృతజ్ఞుడు అయిపోయినట్టే. ఇప్పుడు సూర్యుడు వల్ల ఇన్ని పొందుతున్నాము, మనం ఒక వ్యక్తి వల్ల ఇన్ని పొందుతున్నప్పుడు ఆ వ్యక్తిని మనం మర్యాద చూసుకోవాలి కదా, గౌరవించుకోవాలి, మర్యాద చేయాలి. మనం ఆ వ్యక్తికి ఎంతో అంటే రుణపడి ఉండిపోతాం. అలా సూర్య భగవానుడికి ప్రతి ఒక్కరు రుణపడి ఉంటారు. సూర్య ఆరాధన చేయకుండా మీరు ఏ ఆరాధన చేసినా నిష్ఫలం అని చెప్తుంది శాస్త్రం. అందుకే గాయత్రి చేస్తారు. గాయత్రి అంటే ఏంటి, సూర్యుడి యొక్క కిరణాలే గాయత్రి. అందుకే గాయత్రి మంత్రం చేయకుండా ఏ మంత్రం చేసినా మీకు ఫలించదు అంటారు. మీరు గురువుల దగ్గర ఏదైనా మంత్రం తీసుకున్నారనుకోండి, గాయత్రి చదివిన తర్వాత ఆ మంత్రం చదవాలి. గాయత్రి చదవకుండా ఆ మంత్రం చదివితే ఏ ఫలితం ఉండదు. మీకు అంతదాకెందుకు లలితా సహస్రనామాలు చేస్తారు కదా, లలితా సహస్రనామాలు చేసే ముందు కూడా గాయత్రి చదవాలి. ఒకవేళ గాయత్రి లేదు మీకు, సూర్యుడికైనా నమస్కారం చేసుకోవాలి కనీసం. సూర్య నమస్కారం చేయకుండా ఇప్పుడు అనొచ్చు, ఏమంటే నాకు పారాయణం చదవడం రాదు, ఆదిత్య హృదయం నాకు నోటికి రాదు, ఎలాగంటే కనీసం ఇలా నమస్కారం చేసుకోమని చెప్పి. ఒక రైతు ఒక్కసారి ఇలా నమస్కారం చేసుకుంటే ఆయన గాయత్రి చేసినట్టే, ఆయన ఆదిత్య హృదయం చదివినట్టే. అంటే ఎవరు ఏ పని చేస్తారు, ఎందుకంటే సూర్యుడి వల్లే మనకు వర్షాలు పడుతున్నాయి. మరి ఆయనకు రుణపడి ఉన్నాగా. సూర్యుడి వల్లే పంటలు పండుతున్నాయి, సూర్యుడి వల్లే ప్రతిదీ కూడా జరుగుతుంది. సూర్యుడు అనేవాడు లేకపోతే విశ్వం మొత్తం గడ్డగట్టేస్తుంది. మీకు 1 నైట్ అటు వెళ్ళిపోతేనే సూర్యుడు భూమి సర్క్యులేషన్లో మొత్తం చలి అయిపోతుంది. చూసారు ఎంత చల్లగా అయిపోతుంది ప్రాంతం. అలాంటిది అసలు మొత్తం సూర్యుడు లేడంటే పరిస్థితి ఏంటి, అసలు విశ్వం అంతమైపోతుంది. ఈ విశ్వాన్ని మొత్తం నడిపేటువంటి వాడు సూర్యభగవానుడు. కాబట్టి ఆయనకి మనకి రేపు రాబోయేటువంటి ఆదివారం రథసప్తమి చాలా విశేషమైనటువంటిది. అంత ఈజీగా రాదు ఆదివారం నాడు. అలా వచ్చినందుకు ఆ రోజు మనం ఏం చేస్తాము, సూర్యభగవానుడి కోసం సూర్యుడిని ఆరాధిస్తూ ఆదిత్య హృదయం చదువుతూ సూర్యభగవానుడికి పాయసం నైవేద్యంగా పెడతారు. ఎందుకు పాయసమే పెడతారంటే చిన్న పళ్ళు ఉంటాయంటారు సూర్యభగవానుడికి, అందుకని పాయసం నైవేద్యంగా పెట్టడము. మరియు ఒక చిక్కుడుగాయలతోని ఆరు బయట పొయ్యి పెట్టి సూర్యుడు ఎదురుగానే చేస్తారు పొంగల్ అనేది. ఎందుకంటారు ఆ రోజు ఏంటంటే చెరుకుతో కలుపుతారు, బెల్లం వేసినటువంటి పదార్థాన్ని పిడకలతో వండుతారు. మనకి ఏంటంటే మనం ఏ పదార్థంతో వండుతున్నామో ఆ పదార్థం నుంచి వచ్చేటువంటి అగ్ని మూలంగా కూడా మనకు కొన్ని అనారోగ్యాలు నయమవుతాయి. ఇప్పుడు మీరు చూడండి, పచ్చడి చేస్తాం, మీకు తెలుసు కదా, చేత్తో రుబ్బినటువంటి టేస్ట్ వేరే వస్తుంది, మిక్సీలో వేసేది వేరే వస్తుంది. ఎందుకు అంటే ఆ స్లోగా ఆ తత్సంబంధంగా వచ్చేటువంటిది వేరు. మీకు అంతదాకెందుకు, మీరు కర్ర పొయ్యి మీద వండినటువంటి దానికి నార్మల్గా వండిదానికి టేస్ట్ మారుతుంది. అవును. అలా ఏంటంటే ఆవు పిడకలతో వండినటువంటి పదార్థాన్ని సూర్యభగవానుడికి పెడితే గనక వీళ్ళ యొక్క పాపం దగ్ధమవుతుంది అని చెప్పి శాస్త్రం. అందుకని మనం ఆ రకమైనటువంటి చేస్తూ ఉంటాం. అది ఆ రకంగా మనం బెల్లం వేసినటువంటి ఆ యొక్క దీన్ని సూర్యభగవానుడికి పెట్టి చిక్కుడుగాయలతో చేసినటువంటి ఒక రథంలా తయారు చేసి అతన్ని తిప్పినట్టుగా చేసుకుంటూ
ముఖ్యంగా అంటే ఈ ఆదివారం వస్తుందని కాదు, కామన్గా ఎప్పుడూ ఆదివారం కూడా మనం కొన్ని శాస్త్రాల్లో కొన్ని చెప్పారు సూర్య భగవానుడి యొక్క అనుగ్రహం కలగాలి అంటే. ఏమిటది అంటే శ్రీ తైల మధుమాంసాన్ని త్వచతే, అంటే స్త్రీని కలవకూడదు, మధువు మాంసం ఆదివారం నాడు తీసుకోకూడదు, నూనె తలకి పెట్టుకోకూడదు ఆదివారం నాడు. ఇవి గనక చేసినట్లయితే అదృష్టానికి దగ్గరగా ఉంటాడు, ఆరోగ్యంగా ఉంటాడు మనిషి. చాలామంది ఇవాళ రేపు మనకి సండే హాలిడే వస్తుంది కాబట్టి ఆ రోజు పోయి నాన్ వెజిటేరియన్ తింటున్నారు, ఆ రోజు ఆయిల్ పెట్టుకోవడం, ఆయిల్ పెట్టుకుంటున్నారు, ఇలాంటివి చాలా తెలియక చేస్తారు. తెలియక. అది మనకి బై డిఫాల్ట్ అది వచ్చేసింది. కానీ ఇప్పటి నుంచైనా తెలుసుకొని మనం దాన్ని కనుక పాటించగలిగితే, ఎందుకంటే ఆరోగ్యమే మహాభాగ్యం. మనకి ఎవ్వరికైనా చూడండి, ఏం కావాలంటే ఫస్ట్ ఆరోగ్యం కావాలంటాడు. అనారోగ్యం పాలవనంతసేపు తెలియదు ఆరోగ్యం యొక్క విలువ. పడ్డాక అమ్మ బాబాయ్ నాకు ఈ డబ్బులు కాదు, ఇవి కాదు, నాకు ఆరోగ్యంగా ఉండాలంటాం. ఇవన్నీ కాదు, ఇవన్నీ వదిలేసాయి, నాకు ఆరోగ్యం కావాలంటాం. ఆ ఆరోగ్యాన్ని ప్రసాదించేటువంటి కారకుడు ఎవరైనా ఉన్నారంటే సూర్యభగవానుడు. ఇంకోటి ఏంటంటే పాపము అనేటువంటిది మనకు ఉంటుంది. ప్రతి జన్మలు మనం మోసుకుంటూ తిరుగుతుంటాం పాపపుణ్యాలని. పాపమును తగ్గించేటువంటి దేవతా స్వరూపం ఎవరైనా ఉన్నారంటే సూర్యుడు. సూర్య ఆరాధన వల్ల పాపం దగ్ధమవుతుంది. ఒకటి సూర్యుడు, రెండవది లలితా సహస్రనామాలు, మూడవది మీరు ఎటువంటిది ఆశించకుండా ఏదైనా ఆలయాలు క్షేత్రాలకు వెళ్ళి అక్కడ మీరు ఏదైనా సేవ చేయడం, తద్వారా మీకు ఆ యొక్క పాపం అనేటువంటి దగ్ధమవుతుంది అని చెప్పి శాస్త్రాలు చెప్తున్నాయి. కాబట్టి మనకి మహాపర్వదినం ఈ ఆదిత్య హృదయం చదువుకోవడానికి ప్లస్ అంటే రోజు చదువుకోవాలి. మనకు ఆదివారం రావడం రథసప్తమి అనేటువంటిది మహాపర్వదినం. దీన్ని మనం వాడుకొని చక్కగా ఆ రోజు ఉపాసన చేసుకోవడము. వీలైతే మరీ ఎక్కువ కష్టాలు ఉన్నటువంటి వారు రథసప్తమి వస్తుంది కాబట్టి ఆ రోజు వీలైనంత మటుకు సూర్యుడికి సంబంధించినటువంటి హోమాది కార్యక్రమాలు చేసుకోవడము, సుదర్శన హోమం అందులో ముఖ్యంగా చేసినట్లయితే మరింత అద్భుతమైనటువంటి ఫలితాలు చూస్తారు. చాలా చక్కగా వివరించారు గురుగారు. థ్యాంక్ యూ సో మచ్. శ్రీమాత్రే నమః.